సత్యవాక్యము టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేస్తున్నాను. రండి, పరిశుద్ధ గ్రంథాలు తెరచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని దైవ దీవెనలు పొందుకుందాం. చదువుదాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని ఎరుగుదురు కదా. మరొకసారి చదువుతాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని ఎరుగుదురు కదా. మూడొకసారి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును ఒక గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అర్థం నిష్కలంకమైన, నిర్దోషమును నిష్కలంకమునగు, నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత, నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డాను. నిర్దోషమును నిష్కలంకమును అగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డాను. హల్లెలూయా, హల్లెలూయా. విమోచించేదానికి దేవుడు కలిగి ఉండిన రకరకాల పద్ధతుల్లో, అంటే ఎందుకు నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి రక్తం మాత్రమే ఎందుకు దేవుడు యాక్సెప్ట్ చేయాలి? విమోచించేదానికి, రిడీమ్ చేసేదానికి, ఆయన సొంతం చేసుకునేదానికి, కొనుక్కునేదానికి, క్రయధనంగా, మూల్యంగా దేవుడు ఎందుకు నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తాన్నే ఎందుకు దేవుడు చూస్ చేసుకోవాలి? వేరే ప్లాన్ ఏదైనా వేసేయచ్చు కదా, లేకపోతే కొంచెం వేరే పద్ధతి ఏమన్నా మార్చుకోవచ్చు కదా, ఎందుకు బ్లడ్ అని మనం చూసుకోగలిగితే, దేవుడు మనం ఫస్ట్ నుంచి మనం బాగా గమనించగలిగితే, వితౌట్ గాడ్ ఇన్స్ట్రక్టింగ్ పీపుల్, దేవుడు ప్రజలకి ఇన్స్ట్రక్ట్ చేయకుండానే, వితౌట్ గాడ్ ఇన్స్ట్రక్టింగ్ పీపుల్, దేవుడు ప్రజలకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండానే ప్రజలు విల్ఫుల్గా, అంటే ఉద్దేశపూర్వకంగా, సుచిత్తంగా, ఉద్దేశపూర్వకంగా, సొంత నిర్ణయంగా దేవుడి దగ్గరికి పశువులు తెచ్చి వధించి ఆయనకు ఒక బలిపీఠం కట్టి ఆయనకు అర్పించేవాళ్ళు. అవునా, అవునా? ఇన్స్ట్రక్షన్ ఏది ఇవ్వబడక మునుపు, ఏంటిది? ఇన్స్ట్రక్షన్ ఏది ఇవ్వబడక మునుపు యాక్సెప్ట్ చేస్తారా? దేవుడు కట్టడి ఏది పెట్టక మునుపు, నియమం ఏది ఇవ్వక మునుపు, ఆజ్ఞలు ఏవి దేవుడు జారీ చేయక మునుపు, దేవుడు మనుషులు ఉద్దేశపూర్వకంగా వాళ్ళ ఇష్టానుసారంగా ఫ్రీవిల్గా దేవుడి దగ్గరికి వధించబడిన పశువులు తీసుకొచ్చి బలిగా అర్పించి దేవుడి దగ్గరికి వాళ్ళు ఇస్తున్నప్పుడు దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. అవునా? అదొకదా? వితౌట్ గాడ్ స్పెసిఫికల్లీ ఇన్స్ట్రక్టింగ్ మ్యాన్ కైండ్, అదొకదా? స్పెసిఫిక్గా దేవుడు ఇట్లా మీరు చేస్తే నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాను అనే ఇన్స్ట్రక్షన్స్, కట్టడలు, నియమాలు ఏవి దేవుడు నోట్లోంచి రాకముందే మనుషులు ఈ సిస్టమ్ అంతా ఫాలో అవుతుంటే దేవుడు దాన్ని ఏం చేశాడంటే, అవుట్ ఆఫ్ ద సిస్టమ్ మ్యాన్ హ్యాస్ కెప్ట్ ఫర్ హిమ్సెల్ఫ్. అర్థమవుతుందా? దేవుడు ఏం చేశాడంటే దాంట్లో శ్రేష్టమైన కార్యం, అర్థమవుతుందా? మనుషులు చేసే అన్నింటిలో కూడా దేవుడు దాంట్లో నుంచి శ్రేష్టమైన కార్యంగా ఆయన ప్రియకుమారుణ్ణే నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్లలాగా పంపించి ఆయన రక్తం ద్వారా అందరికీ పాప విమోచన అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. క్రయధనంగా, మూల్యంగా ఆయన రక్తాన్ని దేవుడు చెల్లించాడు. హల్లెలూయా. ఒకసారి మనం చూస్తే ఆదికాండంలో 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయం దేవుడు అందరి మీద కోపం వచ్చేసింది. మనుషులందరి మీద కోపం వచ్చింది. మనుషులు ఆలోచనలు కేవలం చెడ్డగా ఉన్నాయి. విపరీతంగా పాపం అనేది విస్తరించిపోయింది. భూమి అంతా కూడా పాపం చేస్తూ ఉన్నారు. వాట్ ఎవర్ ద నెంబర్ మైట్ బీ ఆన్ ద ప్లానెట్, అందరూ కూడా పాపాలు పడిపోయారని చెప్పేసి దేవుడు జలప్రలయాన్ని భూమి మీదకి రప్పించాలని ఫిక్స్ చేసిన తర్వాత, దేవుడు జలప్రలయం అంతా భూమి మీద రప్పించాలని ఫిక్స్ చేసిన తర్వాత అవునా, అందరినీ దేవుడు నాశనం చేయాలని ఫిక్స్ చేసిన తర్వాతకి
దేవుడు ఏం చేశాడంటే ఒక ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకొని దేవుడు ఏం చేశాడు, నువ్వు నీ ఫ్యామిలీ అంతా కూడా నా కొరకు ఒక ఓడను సిద్ధపరచు, నేను జలప్రయాణం రప్పించబోతున్నాను, ఈ రకంగా ఈ మెజర్మెంట్స్లో నువ్వు నేను చెప్పినట్టుగా ఓడను కట్టాలి అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఆయన సృష్టించిన జంతువులు అవన్నీ ఉంటాయి చూసారా, జంతువులు వీటన్నిటికి సంబంధించి చూసారా. ఇప్పుడు ఈ జంతువులన్నిటికి సంబంధించి అంటే జతలుగా అన్ని జాతుల్ని దేవుడు ఏం చేశాడంటే నువ్వు ఓడలోకి ఎక్కించాలి అని చెప్పాడు. జతలుగా అన్ని స్పీషీస్, అదొకదా అన్ని స్పీషీస్ని దేవుడు ఏం చెప్పాడంటే జతలుగా ఎక్కించాలి అని చెప్పాడు అనమాట. మనం బాగా గమనిస్తే ఆదాముని అవ్వని కర్స్ చేసేటప్పుడు పశువుల గురించి దేవుడు ఏమైనా మాట్లాడా? ఆదాము అవ్వతో పండు దీన్ని పాపం చేసిన తర్వాత ఇద్దరు చనిపోయిన తర్వాతకి దేవుడు శపించేటప్పుడు కర్స్ అనేది ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు పశువులను ఉద్దేశించి దేవుడు ఏమన్నా మాట్లాడా? ఆదాముతో ఏమన్నాడు? నీ నిమిత్తము భూమి శపించబడింది, అప్పటి వరకు ముళ్ళు పొదలు దుప్పలు ఇవన్నీ లేవు, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయని అన్నాడు, థాన్స్ చిజిల్స్ అన్నీ వస్తాయని చెప్పాడు అన్నాడు. అది ఆదాముతో చెప్పాడు. అవ్వతో ఏమన్నాడు? నువ్వు వేదంతో కంటావు అని ఆమెను కర్స్ చేసినాడు. శిశు ప్రసూతి ద్వారా విమోచన చెప్పాడు. యేసుప్రభు గురించే మెన్షన్ చేస్తాను. అది కూడా శిశు ప్రసూతి అంటే స్పెసిఫిక్గా ఆ శిశువు ఎవరంటే యేసుప్రభు. ఆయన పుడితేనే మొత్తం రిడెంప్షన్ అనే దానికి చెప్పాడు అన్నట్లు. అయితే ఆ కర్సు ఆమెకు చెప్పిన ఆ కర్సు బ్రేక్ అవ్వాలంటే యేసుప్రభు పుట్టాల్సిందే అని ముందుగానే చెప్పాడు దేవుడు. అయితే ఇంకెవరన్నా కర్స్ చేశాడా? పాముని దేవుడు శపించాడు. నువ్వు పాకుతావు, నువ్వు మట్టిని తింటావు, నువ్వు తలపైకి అయితే దానికి లేదు అన్నట్టుగా చెప్పాడు. ఇంకేమన్నా జంతువుల గురించి దేవుడు శాపం పెట్టాడా? ఈజ్ దేర్ ఎ కర్స్ ఆన్ యానిమల్స్? ఈజ్ దేర్ ఎ కర్స్ ఆన్ యానిమల్స్? ఆలోచించుకుని చెప్పాలి, తిరిగేసి చెప్పాలి, ఎట్లా కూడా చెప్పాలి, త్వరగా తొందరగా క్లియర్ చేసుకోవాలి. ఈజ్ దేర్ ఎ కర్స్ ఆన్ యానిమల్స్? పశువుల మీద దేవుడు ఏమన్నా శాపం అనేదాన్ని ప్రొనౌన్స్ చేశారా? నీ నిమిత్తం ఏ శపించబడదన్నాడు? భూమి. అర్థమవుతుందా? కొందరు ఏమని మనం దీని గురించి కొంచెం చూసుకున్నాం, ఈ కోణంలో చూసుకోలేదు. కయ్యను గారు హేబేల్ గారు ఇద్దరు దేవుడికి అర్హత తెచ్చినప్పుడు ఇప్పుడు అన్న అయిన కయ్యనేమో భూమి నుంచి మొలిచి వచ్చిన పంటని దేవుడికి తీసుకొచ్చాడు, హేబేల్ ఏమో పశువుని తీసుకొచ్చాడు అనమాట. కొందరు ఎట్లా అంటారంటే భూమి శపించబడింది కాబట్టి పంట భూమిలోంచి వచ్చింది కాబట్టి ఈ పంట కూడా కర్సడే, శపించబడిందే, అయితే అంత వాల్యూగా దేవుడి దృష్టిలో అది. అయితే పశువులకు దేవుడు చెప్పలేదు కాబట్టి ఈయన పశువు తెచ్చాడు కాబట్టి దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేశారని కొందరు అంటారు. కానీ మనం ఆ డీటెయిల్గా చూసుకున్నాం పోర్షన్ అంతా కూడా. ఆయన వచ్చిన పంటలో ఆ గ్రెయిన్స్ అంటారు చూసారా, వీటి చెప్పండి ఏదన్నా ఆ వచ్చిన ఆ పంటలో ఆయన కొంత తెచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరు? కయ్యను. అర్థమవుతుందా? హేబెల్ అయితే శ్రేష్టమైన తెచ్చడం మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? దేవుడు దేన్ని యాక్సెప్ట్ చేస్తాడంటే హార్ట్, హృదయపూర్వక అర్పణ, హృదయపూర్వక నైవేద్యాన్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తాం మనం చూసాం. ఆయన క్యాజువల్గా తీసుకున్నాడు, వచ్చిన వాటిలో కొంత తెచ్చి దేవుడికి ఇచ్చాడు. ఎవరు? అన్న ఆయన కయ్యను. అయితే హేబేలు శ్రేష్టమైన వాటిలో ఉండే వాటిలో శ్రేష్టమైన తీసుకొచ్చి దేవుడికి అర్పించాడు అనమాట. దేవుడు రెండు సర్లే, ఇద్దరు ఆయన బిడ్డలే కదా, ఎంత కాదన్నా కూడాను కరుణా సంపన్నుడు కదా, ఇద్దరిది దేవుడు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఎందుకు హేబేల్ని ఒకటే యాక్సెప్ట్ చేశాడంటే ఆయన అంతే, అందరిని యాక్సెప్ట్ చేయడు. గాడ్ సీస్ ద హార్ట్. దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు ఎట్లా రావాలంటే క్యాజువల్గా సాదాసీదాగా తమాషాకి ఏదో ఫార్మాలిటీగా రాకూడదు దేవుడి దగ్గరికి. దాన్ని పెద్ద దేవుడు వాల్యూ చేయడు, పెద్ద వాల్యూ చేయడు. అది ఉంది. ఇప్పుడు వీళ్ళు తెచ్చింది ఎందుకు? నేను తెచ్చిన దాన్ని వాల్యూ చేసి యాక్సెప్ట్ చేయి అని చెప్పి తెచ్చారు. అవునా కదా? ఇప్పుడు తెచ్చేటప్పుడు హృదయం ఎంత వాల్యూ ఉంది నాకు అనే దాన్ని బట్టి దేవుడు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం బాగా గమనిస్తే ఇఫ్ ఇట్ ఆల్ భూమి శపించబడింది కాబట్టి భూమిలోంచి మొలిచిన పంటని కయ్యను గారు తెచ్చారు, దేవుడు యాక్సెప్ట్ చేయలేదు, అందుకోసం యాక్సెప్ట్ చేయలేదు అనే మాట మనం ఆడుకున్నాం అనుకోండి. మళ్ళీ ధర్మశాస్త్రంకి వచ్చేసరికి దేవుడు మళ్ళీ ఏం చెప్పకూడదు, గ్రెయిన్ గురించి తీసుకురండి అని చెప్పకూడదు కదా, ఉత్త పశువుల గురించే చెప్పు ఉండాలి. కానీ ఏం చెప్పాడు దేవుడు? బార్లీ అన్నాడు, అదోహదా మీకు పండే పంటలు ఇది తీసుకురండి అన్నాడు దేవుడు, అదోహదా తూములు లెక్కన అని మాట్లాడాడు దేవుడు.
అర్థమవుతుందా? అది కాదు ఉద్దేశం. ఆ లెక్క పక్క మనం చూస్తే క్లియర్ కట్గా దేవుడు అవి యాక్సెప్ట్ చేశాడంటే ఇవి తీసుకొని రావాలి, ఇన్ని తీసుకొని రావాలని దేవుడు మెజర్మెంట్స్తో సహా కొలతలతో సహా దేవుడు ధర్మశాస్త్రం చెప్పిన తర్వాతకి, అయితే ఇక్కడ కయ్యని రిజెక్ట్ చేసేదానికి కారణం అది కాదు, అంతే కదా. కయ్యను ఫార్మ్ క్యాజువల్గా తెచ్చేసాడు దేవుడి దగ్గరికి ఆఫరింగ్. ఈయన శ్రేష్టమని తెచ్చాడు. ఎవరు? హేబెల్ గారు. హల్లెలూయా. హేబెల్ తెచ్చిన ఆఫరింగ్ని దేవుడు యాక్సెప్ట్ చేశాడు. హేబెల్ తెచ్చిన ఆఫరింగ్ని దేవుడు ఏం చేశాడు? నాకు ఇద్దరు ఆఫరింగ్ తిండి దేవుడు ఏమైనా అన్నాడా? అనలేదు. వీళ్ళిద్దరు తెచ్చారనమాట. దాంట్లో అదవుతుంది. అది మనం ఫస్ట్ శాలరీ రాగానే మన పేరెంట్స్కి బట్టలు కొనిచ్చినట్టు, ఫస్ట్ శాలరీతో పేరెంట్స్ మనం బట్టలు కొనిచ్చినట్టు, లేకపోతే మనం ఏదో చేసినట్టు, పుణ్యకారం చేసినట్టు, దాన్ని మనం గొప్పగా ఫీల్ ఫస్ట్ టైం కదా అనేసి అట్లనే వీళ్ళు కూడా తెచ్చారన్నట్లు దేవుడి దగ్గరికి అట్లా మనం సంతోషంగా హృదయపూర్వకంగా తీసుకొచ్చి అర్పణ దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. అర్థమవుతుందా? స్పెసిఫిక్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వాల, ఏమని మీరు తీసుకురండి పండిన తర్వాత, కానీ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వాల. బహుశా వాళ్ళ డాడీ ఆయన దగ్గర నేర్చుకోండొచ్చు. హల్లెలూయా. సో ఆ రకంగా దేవుడు హేబెల్ తెచ్చిన అర్పణని యాక్సెప్ట్ చేశాడు. అర్థమవుతుందా? అది అక్కడ పెడతాం. తర్వాత జలప్రలయం వచ్చిన తర్వాతకి దేవుడు వాస్ గాడ్ యాంగ్రీ ఆన్ యానిమల్స్. వాస్ గాడ్ యాంగ్రీ ఆన్ యానిమల్స్ చెప్పాలి. నో, గాడ్ వాజ్ నాట్ యాంగ్రీ ఆన్ యానిమల్స్. అర్థమవుతుందా? ఇప్పుడు యానిమల్స్ మీద యాంగ్రీ అయిన ఉంటే దేవుడు ఆ కన్సలేషన్ కూడా ఇచ్చినాడు. జతలుగా ఒక్కొక్క స్పీషీస్ని, ఏ స్పీషీస్ని వదలకుండా ప్రతి జంతువుని అనే కన్సలేషన్ కూడా ఇచ్చినాడు కాదు దేవుడు. యానిమల్స్ అన్నీ కూడా మనుషులే దేవుడు ఇంకా ఆయన స్వరూపం చేసుకున్న మనుషులనే దేవుడు మొత్తం సర్వనాశనం చేద్దాం ఫిక్స్ అయిన తర్వాతకి ఇంకా పరుషుల్ని దేవుడు ఎందుకు అంత కన్సలేషన్ ఇస్తాడు? సో కరుణా సంపన్నుడు దేవుడు. అయితే అన్ని పశువులందరినీ వరదలోంచి తప్పించేదానికి ప్లాన్ చేయకుండా ఇవి మళ్ళీ రిప్రొడ్యూస్ చేస్తాయి, ఇవి మళ్ళీ అన్నీ ఒక్కొక్క స్పీషీస్ని జతలుగా నేను ఎక్కిస్తే, సేవ్ చేస్తే, ప్రిజర్వ్ చేస్తే అన్నీ మళ్ళీ సేమ్ ప్రొడ్యూస్ చేస్తాయి అని యానిమల్స్ పట్ల దేవుడు ఉద్దేశం కనపరిచాడు. సో ఈ జలప్రలయం వచ్చింది. వీళ్ళందరూ నోవా గారు భార్య, కుమారులు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా పడవెక్కారు, ఓడెక్కారు. పెద్దది కొంచెం ఓడెక్కిన తర్వాత ఈ జంతువులన్నీ కూడా జతలుగా ఎక్కాయి. తర్వాతకి వర్షం బాగా పడింది, అంతా మొత్తం భూమి అంతా నిండిపోయింది, పర్వత శిఖరాల దాకా మొత్తం నిండిపోయింది. తర్వాత అందరూ కూడాను ఒక దగ్గర ల్యాండ్ అయ్యారు కదా, ఎట్టకెళ్ళి ఒక దగ్గర ల్యాండ్ అయిన తర్వాత ఏం జరిగింది చూస్తాం. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద, హూ టోల్డ్ నోవాహ్ టు డూ దాట్? నోవాహ్కి ఎవరు చెప్పారు అట్లా చేయమని? ఆ రోజుల్లో అందరూ అట్లనే చేసేటోళ్ళు. అన్నట్లు బలర్పించడం అనేది, నిబంధన చేసుకోవడం అనేది, ఒకరొకరు కోసుకోవడం, హ్యాండ్ షేక్ చేసుకోవడము, ఆ రక్తాన్ని ఇద్దరు చేసుకోవడం, మనుషులు కూడా నిబంధన చేసుకునేవాళ్ళు, ఇద్దరు మనుషులు అగ్రిమెంట్లు చేసుకునేవాళ్ళు. అర్థమవుతుందా? అగ్రిమెంట్లు చేసుకునేవాళ్ళు. ఇవన్నీ అంత రక్తం ద్వారానే జరిగాయి. అర్థమవుతుందా? స్టార్టింగ్ నుంచే బాగా గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ నుంచే ఇది మ్యాన్ కెన్ స్టార్ట్ అయినప్పటి నుంచే ఇద్దరు మనుషులు అగ్రిమెంట్ చేసుకోవాలంటే కూడా ఇద్దరు ఏం చేసేవాళ్ళంటే కోసుకునేవాళ్ళు. ఇద్దరు కోసుకొని, ఇద్దరు షేకండించుకొని, ఇద్దరు రక్తం కలవాలి. ఇద్దరు రక్తం కలిసిన తర్వాతకి ఆ రక్తం కింద గ్లాసులో పడాలి, నీళ్ళలో గ్లాసులో పడాలన్నమాట. ఇద్దరు కలిసి దాన్ని తాగాలి. అప్పుడు దాన్ని నిబంధన చేసుకుంటాం. ఇది పాత రోజులు ఎప్పుడో నుంచి కూడా ఉంది. అర్థమవుతుందా? ఈ మనుషులంతా ఈ సిస్టమ్ని ఫాలో అయ్యాలన్నమాట. అబ్రాహ్మ గారు ఉన్న రోజుల్లో కూడా అబ్రాహ్మ గారికి నిబంధన అంటే ఏందో బాగా తెలుసు. దేవుడు స్టార్టింగే నేను ఇది నిబంధన చేస్తాను మాట్లాడాలన్నమాట. స్టార్టింగే నిబంధన అంటే ఏందో ఆ రోజుల్లో బాగా ఆనవాయితీ, అది కల్చరల్ ప్రోగ్రామ్ అనమాట. అది బాగా తెలుసు అనమాట. ఒక ఇద్దరు మనుషులు నిబంధన చేస్తారంటే ఇంకా సత్యదాకా నిబంధన ఫాలో అవ్వాల్సిందే. అది మనుషులు పెట్టుకున్న ఆచారం అనమాట. అది దేవుడు అబ్రహాం గారికి దర్శన రూపంగా కనపడి, ఇదిగో నేను ఇద్దరు నిబంధన చేస్తాను చెప్పగానే అబ్రహాం వాజ్ వెల్ అవేర్. అబ్రహాం గారికి బాగా అవగాహన ఉంది కాబట్టి గురించి, అబ్బో నాకు మనిషికి కనపడడం లేదు, స్వరం వినపడుతుంది, ఇది హ్యాస్ టు బి గాడ్, అతను నిబంధన చేస్తానంటే ఆ నమ్మి ఆయన విగ్రహాలు చేసి విగ్రహారాధికుడు కుటుంబంలో ఉండే ఆయన నమ్మి దేవునితో బయటకు వచ్చాడు అనమాట. సో అప్పటికే రక్తం చిందించబడ్డం అనేది అంతా జరుగుతూ ఉందన్నమాట. బలి అర్పించడం, బలిపీఠాలు కట్టడం, ఇవన్నీ జరుగుతాయి అనమాట. మనం బాగా గమనిస్తే
ఏలియా గారి దగ్గరకు వచ్చేసరికి కూడాను, నేను బలిపీఠం కట్టి చేస్తా, మీరు బలిపీఠం కట్టి మీ దేవతకు చేయండి అని చెప్పారనమాట. అదొక ఇట్ ఈస్ ఎ కామన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ చూస్తే అంత జరిగిపోయిన తర్వాతకి ల్యాండ్ అయ్యారు, సేఫ్గా ల్యాండ్ అయిన తర్వాత అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి, ఎవరు చెప్పారు? దేవుడు ఏమన్నా చెప్పాడా? దర్శనంలో చెప్పాడా? కళ్ళలో ఏమని చెప్పాడా? ఇట్స్ డీడ్ ఆఫ్ ద హార్ట్, హృదయంలో నిశ్చయించుకొని చేసిన కార్యం అన్నమాట. పవిత్ర పశువులన్నిటిలో, పవిత్ర పక్షులన్నిటిలో ఒకటొకటి కూడా కాదు. చూసారా? పవిత్ర పశువులన్నిటిలో ఒకటొకటి కాదు, పవిత్ర పక్షులన్నింటిలో ఒకటొకటి కాదు, పవిత్ర పశువులన్నింటిలో కొన్ని, పవిత్ర పక్షులన్నింటిలో కొన్ని తెచ్చి అంతా కలిపి దేవుడికి, హల్లెలూయా, సింగిల్ కూడా కాదు. ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు కొందరు ఏమంటారంటే, దేవుడు చాలా పెద్ద జలప్రలయంలో నుంచి కాపాడిన జంతువుల్ని ఎందుకు నోవా గారు బలి అర్పించడం? లాజిక్ చూసారా? దేవుడు వాటిని కాపాడాలని ఉద్దేశంగా ఎక్కించమని చెప్పింది, వాటిని ప్రిజర్వ్ చేయాలని చెప్పి కదా దేవుడు ఎక్కించమనింది. వాటిని సేవ్ చేసి తద్వారా మళ్ళీ ప్రోక్రియేషన్ జరిగిద్దామని కదా దేవుడు చేసింది. వాళ్ళని ల్యాండ్ అయిన తర్వాతకి మోకాళ్ళేసి చేతులు ఆరాధిస్తే సరిపోద్ది కదా, ఎందుకు అర్పించాల్సిన అవసరం? అట్లే అంటారు. ఎందుకు ఎక్కువ రక్తం గురించి, యేసు రక్తం గురించి ఎందుకు పాడడం, యేసు ఎందుకు రక్తం గురించి ఎందుకు టాపిక్, బాగా ప్రార్థన చేసి ఆరాధించి దేవుడికి థ్యాంక్ యూ చెప్తే సరిపోద్ది కదా అన్నట్టుగా కూడా బోధన చేసే ఆస్కారం ఉంది. చేస్తున్నారు కూడా. అంత ఎక్కువ అవసరం లేదు, మరీ టూ మచ్గా రక్తం గురించి వద్దు అన్నట్లుగా అనేటోళ్ళు కూడా ఉన్నారు అన్నట్లు యేసు రక్తం గురించి. అదొక ఇవన్నీ ప్రోటోటైప్ కాబట్టి మనం వెనకాలకి చూసుకున్నాం. అయితే ఆయన ఇచ్చినప్పుడు బలిపీఠం కట్టి దేవుడికి బలి అర్పించిన తర్వాతకి దహన బలి అర్పించను. అప్పుడు యెహోవా, గాడ్స్ రెస్పాన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనుషులు చేసింది కరెక్టా రాంగా, ఒప్ప మెప్ప అన్నీ ఎవరు తేల్చాలంటే దేవుడు రెస్పాన్స్ తేల్చాలి. హల్లెలూయా. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి, అరే నోవాహు, నన్ను అడిగావా నువ్వు? నీకు తెలుసా క్రియేట్ చేయాలంటే ఎంత కష్టమో? నువ్వేం సింపుల్గా దహనం అర్పించేసావేంది నేను అడగకుండా, ఏం చేయకుండా? ఎంత కష్టం నోవాహు నీకు తెలుసా? క్రియేట్ చేయడం ఈ కష్టం నోవాహు, డెస్ట్రాయ్ చేయడం ఈజీ, చంపేయడం ఈజీ, బతికేయడం కష్టం నోవాహు, ఎందుకు అన్నీ అర్పణ చేసావు? అవన్నీ సరేలే ఇంకేం చేస్తాం అన్నట్టుగా ఏమైనా యాక్సెప్ట్ చేశాడా? ఇంపైన సువాసన ఆగ్రహించాడా? హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇంపైన సువాసన ఆగ్రహించాలంటే దహన బలి, రక్త ప్రోక్షణ జరగాల్సిందే. అదొందా? నువ్వు ఎన్ని అగరబత్తులను వెలిగించు, అదొందా? దేవుడు దాన్ని అని అండవు. అదొందా? దేవుడు అట్లా అన్నీ కలిగింది ఏంటంటే, శ్రేష్టంగా దేవుడు ఫీల్ అయిన దాన్ని మనం శ్రేష్టంగా మనం కూడా ఫీల్ అయ్యి తీసుకొచ్చి దేవుడికి అర్పిస్తాం. చూసారా? దాన్ని దేవుడు శ్రేష్టంగా ఫీల్ అవుతాడు. హల్లెలూయా. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట, చూసారా? అప్పుడు దాకా దేవుడి మైండ్లో ఉందా ఇక మీదట అనేది? ఉందా? జలప్రలయం నేను కలుగజేస్తానని దేవుడు అనుకున్న తర్వాతకి, డిక్లేర్ చేసిన తర్వాతకి ఇక మీదట అని అప్పుడే ఏమైనా అనుకున్నాడా? ఇప్పుడు అనుకున్నాడా? దహన బలి తర్వాత అనుకున్నాడా? ఇక మీదట అని ఎప్పుడు అనుకున్నాడు? ఇంపైన సువాసన ఆగ్రహించిన తర్వాత, అదో అబ్బా దిల్కుష్ అయిన తర్వాత. అంటే ఈ దహన బలి ఏం చేసిందంటే దేవుని విపరీతంగా కూల్ చేసింది. అదొందా? అప్పుడు దాకా పోండ్రా మీరు అసలు ఇచ్చా అని గొడవగా ఉన్న దేవుడు, అదొందా బాగా కోపంగా ఉన్న దేవుడు దహన బలి అయిపోగానే మొత్తం బాగా వాసన పిలుచుకొని, ఇంకే సంగతులు, ఏం విషయాలు, అభివృద్ధి చెందించండి, మీరు ఆశీర్వదించాల్సిన మిమ్మల్ని, ఇవన్నీ మాట్లాడినాడు దేవుడు. అదొందా ఇమ్మీడియట్గా మూడు అంతా మారిపోయింది దేవుడిది. దేని తర్వాత? దహన బలి తర్వాత ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చాటది, వీళ్ళు ఇంతేలే, వీళ్ళని చేస్తే ఏమైంది, వీళ్ళతో కాదు వీళ్ళతో పెట్టుకుంటే కష్టము, నేనే ఇంకా ఏదైనా చేయాలి. చూసారా? హల్లెలూయా. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ చూసి ఇదొక చెట్టుగా అర్థమవుతుందా? ఇది పరిశుద్ధాత్మ నడిపిని బట్టి చేసి బాగా పని చేస్తుంది. ఇప్పుడు నేను అక్కకి ఒక 10 లక్షలు అప్పున్నాను అనుకోండి, ఏమన్నాను, 10 లక్షలు అప్పున్నాను అనుకోండి, నేను అప్పుడప్పుడు కొంచెం తెస్తున్నా.
అప్పులో 10,000 ఒకసారి, 5,000 ఒకసారి, నా స్థాయికి తగ్గట్టు నేను తెస్తున్నా అన్నట్లు. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇచ్చిన ఆవిడని గణపరుస్తూ తెస్తున్న ప్రతిసారి ఆమెకి ఇష్టమైనది ఏదో వండుకోనో, లేకపోతే ఆమెకి ఇష్టమైనది స్వీటో, పలహారాలు ఇవి తీసుకొస్తామని అన్నమాట. అర్థమవుతుందా? ఈ ప్రాసెస్ కంటిన్యూ కొద్ది ఏమో తెలుసా, మిడిల్ ఆఫ్ ద టైం ఎప్పుడైనా సరే నా పూర్తి తప్పు కొట్టివేయబడచ్చు. అవును అంటారా కాదంటారా? అదవుదా? ఇప్పుడు బాగా సాటిస్ఫై అయిపోయి ఫుల్ దిల్కుష్ అయిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ బాగా చేపల కూర ఇష్టం అనుకోండి. అదవుదా? ఇప్పుడు నేను తెలీదు చేపల కూర ఇష్టం, నాకు తెలీదు, నేను మెంటల్గా ఫిక్స్ అయ్యాను చేపల కూర మెంట్గా చేసి పెట్టాలి. నాకు సమయంలో సహాయం చేసింది, 10 లక్షలు నాకు సహాయం చేసింది, చాలా దగ్గర ప్రతిష్ట కుదరలేదు, అడగంగానే వెంటనే టక్కని ఇచ్చేసింది అని చెప్పేసి నేను నా ఉద్దేశంతో నీట్గా మంచి శ్రేష్టంగా మంచి చేపల మార్కెట్కి వెళ్ళి తీసుకొని వెళ్ళి నేను బాగా వండుకొని మంచి టేస్ట్ చేసి, అదొక ఫ్రై ఒక బాక్స్లో, కర్రీ ఒక బాక్స్లో అంతా చేసుకెళ్ళి పెట్టి తినింది. మైండ్ మారేదానికి ఆస్కారం ఉందా? హల్లెలూయా. ఇట్లా ఇంపైన సువాసన దేవుని ఆగ్రహించి దేవుడు ఏం చేశాడంటే, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాగా చెడ్డదే, నేను ఇప్పుడు చేసిన ప్రకారం మీకు సమస్త జీవులను సంహరింపను. హల్లెలూయా. గాడ్ చేంజ్డ్ హిస్ మైండ్. గాడ్ మేడ్ ఏ ఫర్మ్ డెసిషన్. దేవుడు ఒక సొంత నిర్ణయం తీసుకున్నాడు. అదే ఉందా? దాన్ని గుర్తుగా దేవుడు ఆయన సింహాసనం దగ్గర పెట్టేసుకున్నాడు అనమాట. ఆర్చ్ డెకరేషన్ దేవుడు చేసుకున్నాడు. అదొందా? ఫస్ట్ ఆర్చ్ డెకరేషన్ చేసింది దేవుడు. అదొందా? ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఆర్చ్ డెకరేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందే దేవుడు. అదొందా? 7 నుంచి వేస్తారు కదా అందరూ, మొత్తం కాపీ దేవుడి దగ్గర నుంచే కాపీ. అదొందా? సింపుల్గా 7 కలర్లు వేసాడు దేవుడు, ఆర్చ్ డెకరేషన్ చేసుకుని అనమాట. దేవుడిని ఎప్పుడన్నా ఫోటో అది సూపర్గా వస్తుంది. హల్లెలూయా. బికాస్ ద బ్యాక్గ్రౌండ్ ఈజ్ బ్యూటిఫుల్. దేవుడు గుర్తుగా పెట్టుకున్నాడు అనమాట. మనం ఎందుకు విబ్ గారిని మొత్తం అదిగో ఇంద్రధనస్ అదిగో ఇంద్రధనస్ అని మనం ఫోటోజెనిక్గా ఫీల్ అవుతాం? దాన్ని అది చూసి ఎవరికన్నా కోపం వస్తుందా? అబ్బా ప్లెజెంట్ అనిపిస్తుందా? ప్లెజెంట్ అనిపిస్తుంది. అట్లనే దేవుడు చేసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఇది చేయమని నోవా గారికి దేవుడు చెప్పలా. నోవా గారే శ్రేష్టమైన పశువుల్లో, శ్రేష్టమైన పక్షుల్లో శ్రేష్టమైన కొన్ని తీసుకొని వచ్చి దహన బలి మీద అర్పించాడు. దేవుడు ఇంపైన సువాసనగా ఆగ్రహించి హీ మేడ్ అవుట్ సమ్ స్టేట్మెంట్స్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మనం మళ్ళీ అక్కడ సరే ఆ సంఘటన పెడదాం. తర్వాత మళ్ళీ మనం అబ్రహాం గారి దగ్గరికి వెళ్తే, అబ్రహాం గారికి దేవుడు పరీక్ష పెడుతూ, టెస్ట్ పెడుతూ ఏం చేశాడు దేవుడు? నువ్వు ఒకగానొక కుమారుడైనా ఎంతగానో ప్రేమిస్తున్న నీ పేరు కుమారుడైన ఇస్సాకుని బలర్పించు అని చెప్పి దేవుడు తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఆయన అంతా రెడీ అయిపోయింది. అంతా పైకి వెళ్ళిన తర్వాతకి వన్ హీ వాజ్ అబౌట్ టు కిల్ హిస్ సన్. అదొస్తుందా? ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి అంత పైకి వెళ్ళాలనుకోండి. ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇంత పైకి వెళ్ళాలనుకోండి పర్వతం మీదకి. ఇప్పుడు ఇంతకు నుంచి అంత పైకి పర్వతం మీదకి వెళ్ళి బయలుదేరిపించాలంటే, ఇప్పుడు చూడండి, పర్వతం మీద వెళ్ళిపించుంటే నేను కొంచెం దూరం ఎక్కి ఇంకా నడవలేక ఏదన్నా ఒక చదరపు ప్లేస్ వచ్చింది అనుకోండి, అక్కడ నేను బలిపీఠం కట్టి అర్పిస్తే కుదరదు. పై ప్లేస్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? పై ప్లేస్కి వెళ్ళాలి, టాప్ ప్లేస్కి వెళ్ళాలి. అర్థమవుతుందా? మోషేతో దేవుడు మాట్లాడేదానికి కూడా పైకి రమ్మన్నాడు అన్నమాట. అర్థమవుతుందా? మధ్యలో సగం దూరంకి వచ్చిన తర్వాతకి అక్కడ ఆగిపోయినా పైకి రావాలన్నట్లు. బలిపించాలంటే కూడాను మధ్యలో ఎక్కడన్నా ఇక్కడ చదరంగా ఉందిలే అని చెప్పేసి అక్కడ బలిపీఠం కట్టి చేస్తే కుదరదంట. పైకి వెళ్ళాలి, చాలా పైకి వెళ్ళాలి. ఈయన కొడుకుని వేసుకొని చాలా పైకి వెళ్ళాడు. అది వస్తున్నా ఆ పర్వతం చాలా పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళిన తర్వాతకి ఆల్మోస్ట్ టాప్ పొజిషన్కి వెళ్ళిపోయాడు అన్నట్లు. టాప్ పొజిషన్కి వెళ్ళిన తర్వాతకి అక్కడ బలిపీఠం అంతా అరేంజ్ చేసి కొడుకుని పడుకోబెట్టి కట్టేసి చేసిన తర్వాతకి కత్తి చేతి వధించే టైంలో, బలిర్పించే టైంలో దేవుడు జోక్యం చేసుకొని అబ్రామ స్టాప్ అని దేవుడు జోక్యం చేసుకొని దేవుడు ఇస్సాకు బదులుగా అబ్రామ కళ్ళకి ఇంకో దాన్ని చూపించాడు కదా. అది చిక్కుకొని ఉందంట అక్కడ. ఏంటంటే చిక్కుకొని ఉందంట అక్కడ. మనం బాగా గొర్రెలు కాపర్లకి అందరికీ బాగా తెలిసిన సంగతి అంటే అంతపై గొర్రెలు బావంట, అంతపై గొర్రెలు ఎక్కలేవు, పావంట అంతపైకి. అర్థమవుతుందా? పోతే కొంచెం దూరం వెళ్ళి మేసేసి కిందకు వచ్చేస్తాయి, అంతేగాని పైకి వెళ్ళిపోవంట. అంటే దేవుడే దాన్ని అక్కడ పెట్టాడు అంటారు, దేవుడే దాన్ని అక్కడ ఏర్పాటు చేశారు అంటారు, దేవుడే దాన్ని అక్కడ ఏర్పాటు అయ్యేలాగా చూసుకున్నాడు అని భావించే యెహోవా ఈరే చూచుకొనును అని అబ్రాహాం గారు పేరు పెట్టాడు అనమాట ఆ ప్లేస్కి. యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును. దేవుడు చూసుకుంటాడు. రైట్ టైంకి అర్పించాల్సింది ఏదైతే ఉందో దాన్ని దేవుడు చూసుకుంటాడని చెప్పేసి
దాన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టి దేవుడికి అర్పించేసి బలిపీఠాన్ని ఎంటీ చేయాల. ఏం చేయాల? వెంటనే ఇస్సాకు గారు దించేసి వెళ్ళిపోదాంపా అని అనలా. బలిపీఠాన్ని మళ్ళీ ఏం చేశాడు? ఆల్టర్నేటివ్ అనేది. హల్లెలూయా. ఇవన్నీ ఏంటంటే షాడో అన్నట్లు, రాబో మేలు యొక్క ఛాయ అంటారు కదా, షాడో అనమాట. ఇవన్నీ కూడా పాత అంతా చేసిన అనమాట. దేవుడు ఈ హోల్ ప్రాసెస్లో ఈ సిస్టమ్ని దేవుడు గెలవాలంటే దాంట్లో ఇంకా శ్రేష్టమైన కార్యం దేవుడు చేయాలి. హల్లెలూయా. అందుకొరకే ఆయన ప్రియకుమారుడిని నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రె పిల్లగా దేవుడు భూమి మీదకి పంపించి ఆయన రక్తాన్ని బట్టి సాటిస్ఫై అవ్వాలని దేవుడు మెంటల్గా ఫిక్స్ అయ్యాడు. హల్లెలూయా. ఆయనను మనకు అనుగ్రహించాలని దేవుడు జగత్తు పునాది మేబడి మునిగే నియమించను. కానీ ఇప్పుడు ఈ కాలంలో దేవుడు ఆయన మనల కొరకు ప్రత్యక్షపరిచాడు అని చెప్పి ఒక పత్రికలో పౌలు గారు రాస్తుంటారు అన్నమాట. జగత్తు పునాది మునిగి ఆయన నిర్ణయించాడు దేవుడు. జగత్తు పునాది వేయబడి మునుగు అంటే జగత్తు పునాది వేయబడక మునుపు అంటే లెట్ దేర్ బి లైట్ అనే దానికంటే ముందా తర్వాత? వెలుగు కలుగును గాక అని పలికే దానికంటే ముందా తర్వాత? అంటే ఆదాముని హవ్వని భూమి మీదకు పుట్టించాలని తలంపే దేవుడికి రాకముందు, ఒకవేళ నేను మనిషిని క్రియేట్ చేసి కానీ మనిషి కానీ దెబ్బైపోతే అని దేవుడే ప్లాన్ ఏ ఇంప్లిమెంట్ చేయకముందే దేవుడు మనసులో ప్లాన్ బి రెడీగా ఉంది. హల్లెలూయా. ముగ్గురు ముందుగానే మాట్లాడుకున్నారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనమాట. అదోహందా ఒకవేళ ఇది కానీ పరిస్థితి అంటే, తండ్రి ఐఆమ్ రెడీ అని అన్నాడు, సన్ ఏమడుకో ఐఆమ్ రెడీ అని అన్నాడు. అదోహందా ముందుగానే మాట్లాడుకున్నారు. హల్లెలూయా. దట్ ఈస్ వై గాడ్ ఈస్ లవ్. హల్లెలూయా. గ్రహింపశక్యం కానిది, పరిశోధింపశక్యం కానిది అని అంటే అదే. చాలా లోతు దేవుడు, చాలా ఎత్తు దేవుడు, చాలా వెడల్పు దేవుడు. ప్రేమ యొక్క లోతు వెడల్పు ఎత్తు పొడవు ఎంతో. అందుకే హల్లెలూయా, వెన్ వి నో గాడ్ అవర్ లైఫ్స్ విల్ బి బెటర్. హల్లెలూయా. అయితే ఇప్పుడు చూడండి, దేవుడు కలిగి ఉన్న తలంపుని మనిషి దేవుని స్వరూపంలో చేయబడ్డ వ్యక్తి కదా, దేవుని పులకు చేయబడ్డ కదా, బలర్పించాలి అనేది యాదృచ్ఛికంగా స్వభావ సిద్ధంగా జీన్స్లోనే దేవుడి దగ్గరికి ట్రాన్స్ఫర్ అయ్యి అన్నట్లు. అదొకదా దేవుడికి ఇది ఇస్తే యాక్సెప్ట్ చేస్తాడు, దేవుడికి ఇది ఇస్తే యాక్సెప్ట్ చేస్తాడు, దేవునికి ఇట్లా ఇవ్వాలి, దేవునికి ఇట్లా తేవాలి అని చెప్పి అదొకదా మనుషులందరూ కూడాను అదే సిస్టమ్ ఫాలో అయ్యారు. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోకుండా ఈ కార్యక్రమాన్ని ముగించడం నాకు ఇష్టం లేదు. దయచేసి గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు 2000 పైగా సంవత్సరాల క్రితం మన మధ్యలోకి భూమి మీదకి శరీరుడిగా ప్రత్యక్షం అయ్యాడు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టి రక్తం గార్చి మరణించి పునరుద్ధాండై తిరిగి లేచాడు. నీ జీవితాన్ని ఉద్ధరించేదానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఎంత ఘోర పాపం చేసినా సరే, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నా సరే, నిత్యత్వాన్ని పొందాలనుకుంటే, నిత్య జీవాన్ని చేరాలనుకుంటే యేసుక్రీస్తు ప్రభువారే దారి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆయన ప్రభువుని హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటే ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేసి నీతి రాజ్య వారసులుగా మనల్ని చేస్తాడు. ఆయన మనల్ని విడిపిస్తాడు, విమోచిస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించాలని, ప్రభువుగా స్వీకరించాలని యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి, యేసయ్య ప్రేమను బట్టి చర్చ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆరాధనను ప్రారంభించడం జరిగింది. రెక్స్టెన్స్ ఇన్ క్రైస్ట్ టీం తరపున మిమ్మల్ని అందరినీ కూడాను ఈ ఆరాధనకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రెక్స్టెన్స్ ఇన్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు ప్రతి ఆదివారం 2 ఆరాధనలు. మా మొదటి ఆరాధన ఉదయం 9 గంటలకు, స్థలం గుమ్మలదిబ్బ, కోవూరు నందు జరుగును. మా ఆదివారపు 2వ ఆరాధన సమయం సాయంత్రం 6 గంటలకు, స్థలం సెయింట్ పాల్ లూథరన్ చర్చ్, వనంతోపు సెంటర్, నెల్లూరు. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 9989247073, మరి ఒక నెంబర్ 9908412622.